హాయ్, నా పేరు స్వాతి. నేను ఈ వీడియో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో లాగా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. అండ్ నా తెలుగు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. సో అందరికీ తెలియాలి ఈ ఇన్ఫర్మేషన్ అని చేసే నాతోటి ఈ విషయం అయినప్పుడు అసలు నాకు ఎక్టోపిక్ అనే వర్డ్ కూడా ఒక ఈ లోకంలో ఉంటుందా, అండ్ నా చుట్టుపక్కల వాళ్ళకి లేకపోతే మా ఎక్కడ నుంచి కూడా నాకు ఇట్లాంటి నాలెడ్జ్ లేకుండే. సో నాలా కూడా కొందరు ఉంటారని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటిది, నా ఈ జర్నీ ఎలా ఉండేనో, నాకు ఇప్పుడు ఒక కూతురు. సో ఇట్లాంటి నుండి బయటికి వెళ్ళి కన్సీవ్గా అయ్యి ఒక హెల్తీ బేబీని ఎలా దగ్గర తీసుకోవాలి, ఎలా కన్సీవ్, అవన్నీ వేరే విషయాలు. కానీ సో ఈ జర్నీ ఎలా ఉండేనో నాది, అండ్ మీకు అసలు ఏంటిది అనేది ఈ వీడియో అనమాట. సో నాకు లాస్ట్ పీరియడ్ వచ్చేసి మార్చ్ 12కి వచ్చిండే. అండ్ మార్చ్ 12 తర్వాత నెక్స్ట్ పీరియడ్ అంటే ఏప్రిల్ 12 వరకు రావాలి. నాకు మ్యాక్సిమం 2 days ముందే వచ్చేస్తుంది అనమాట. బట్ నేను మార్చ్ 12 వరకు వెయిట్ చేశాను, ఎందుకంటే మేబీ అప్పటి వరకు వస్తుందని. సో రాకపోతే నేను నా గైనిక్ డాక్టర్కి కాల్ చేశాను, నాకు ఇంకా పీరియడ్స్ రాలేదు సో అంటే డాక్టర్ అన్నది ఒక 4 days వెయిట్ చేసి టెస్ట్ తీసుకోండి అని. అయితే 4 days వెయిట్ చేసిన. ఏప్రిల్ 16th అట్లా నేను టెస్ట్ తీసుకుంటే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అనమాట. డాక్టర్ చెక్ చేసింది, పైనుంచి అబ్డామిన్లా స్కాన్ చేసింది అండ్ ఇన్సర్ట్ కూడా చేసి చూసింది అనమాట. ఏమీ కనిపించలేదు. ఎగ్ లాంటిది మైనర్ డాట్ లాగా కనిపిస్తుంది అనమాట. చిన్న డాట్ అని అట్లీస్ట్ సాక్ చిన్నది రెడీ అయ్యి కనిపిస్తుంది అనమాట. హోమ్ కిట్ ఉంటుందో అది పాజిటివ్ వచ్చింది, బట్ ఏది కనిపిస్తలేదు. సో డాక్టర్ ఏమన్నది, మేబీ ఇది చాలా ఎర్లీ స్టేజ్, అందుకనే మేబీ కనిపిస్తలేదేమో, మీరు ఒక 2 weeks వెయిట్ చేయండి, అది డెవలప్ అవుతుంది, డెవలప్ అయినాక మీకు ఆటోమేటిక్ అది కనిపిస్తుంది అని అంటే. చలో ఇది ఎర్లీ కదా, అవును ఎర్లీ, అందరు 10 days 15 days తర్వాత వెళ్తారు, నేను చాలా తొందరగా వచ్చిన డాక్టర్ దగ్గరికి అని 2 weeks వెయిట్ చేసామని మేము అనుకొని ఇంటికి వెళ్ళిపోయాను. 24th నైట్కి అంటే 12 days తర్వాత, ఇంకా 2-3 days తర్వాత మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళమే. కానీ 12 days తర్వాత ఏప్రిల్ 24th నైట్కి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసాం అనమాట. నేను మా హస్బెండ్కి వెళ్ళి డిన్నర్ చేసి, సండే రోజు ఉండే, డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళినాం. నైట్ 11:30 అట్లా అయింది. ఇంటికి వెళ్ళినాం. కొంచెం హెవీగా తిన్నాం కదా, నాన్ వెజ్ తిన్నాం కదా, కొంచెం ఛాస్ తాగుదాము, చల్ల తాగుదామంటే తాగినాం. 11:30 అట్లా ఏమో అయింది. 11:30-12 లోపల పండుకున్నాం. ఆమెలో పెయిన్ స్టార్ట్ అయ్యి అన్బెరబుల్ పెయిన్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక క్రాంప్స్, నార్మల్ పీరియడ్ క్రాంప్స్ సెకండ్ డే ఫస్ట్ డే ఎట్లా వస్తాయో అట్లనే into 100 వేసుకోండి, అంత పెయిన్ వస్తుంది నాకు. ఇంకా గ్యాస్, ఇట్లా వాయిస్ వస్తుంది, కడుపుల నుంచి వాయిసెస్ వస్తున్నాయి, అంటే ఇట్లా గురుగురు అనుకుంటా వాయిసెస్ వస్తాయి కదా, మనము లూజ్ మోషన్స్ వచ్చినా కానీ, డైరీ అయినప్పుడు అయినా కానీ అట్లా వాయిసెస్ వచ్చి స్టార్ట్ అయినాయి అనమాట. అయితే నాకు అదే అనిపించింది, మేబీ దానివల్లనే ఎక్కువ హెవీగా తిన్నా కదా నేను నాన్ వెజ్, అందుకని అట్లా అవుతుంది ఏమో అనుకొని నేను మైండ్లో సెట్ అయిపోయినా. ఇది కక్కాలని ట్రై చేస్తున్నా, టాయిలెట్కి వెళ్తున్నా, ఏది ఇక్కడ ఏం లేదు. కానీ నాకు చాలా గలీజ్గా ఫీలింగ్ ఏంటంటే నా వజైనాల నుంచి ఏదో ఒకటి వెళ్తుందేమో, ఇట్లా లిటిల్ పీరియడ్స్ లాగానే పెయిన్ అవుతుంది, కానీ into 100 times అలా ఫుల్ పెయిన్ అవ్వడం. అయితే బ్లీడింగ్ లేదు, ఏం లేదు, ఇంకా ఏది స్టార్ట్ అవ్వలేదు. అండ్ డాక్టర్కి ఫోన్ చేసి చెప్పినామన్నమాట, ఇట్లా ఫీలింగ్ ఉంది నాకు. ఫస్ట్ కూడా ఇట్లా ఫీలింగ్ ఉండే, లూజ్ మోషన్స్ అప్పుడు నాకు ఇట్లానే ఫీల్ అవుతుంది నాకు అని కూడా నేను చెప్పిన. అయితే డాక్టర్ అని అవునా అంటే, అప్పటికి నేను ఈనో తాగిన. దాని తర్వాత 2 o'clock సంథింగ్ ఈనో తాగితే కొంచెం రెస్ట్ ఇచ్చిందనమాట. నా బాడీ కొంచెం పెయిన్ తక్కువ అయిపోయింది నాకు.
అది ఏదైతే గ్యాస్ ఫామ్ అయ్యే ఫీలింగ్ ఉందో అది కూడా కొంచెం తక్కువ అయిపోయింది. నేను అన్నా డాక్టర్కి, ఇట్లా ఈనో తాగితే నాకు తక్కువ అనిపించింది అది ఇది అంటే, డాక్టర్ అన్నది మేబీ గ్యాస్ వల్లనేమో మరి, నువ్వు ఇప్పటికైతే ప్యాంట్ టాప్ వేసుకో, రేపు పొద్దున్నే 9 o'clock వరకు వచ్చేసి ఒక 3 o'clockకి వేసుకున్న, అట్లా ప్యాంట్ టాప్ వేసుకున్నా. నాకు అసలు నిద్ర బట్టి 6 o'clockకి నిద్రపోయి 9కి లేచిన. 9కి లేస్తే డాక్టర్ తొందరగా రాది అంటే వెళ్ళిపోయినాం మేము డాక్టర్ దగ్గరికి. నాకు కింద అబ్డామిన్లో ఏ ఫీలింగ్ లేదు, నాకు ఈడ పెయిన్ అవుతుందని చెప్పినాను. చెప్తే డాక్టర్ కూడా అన్నది, ఏమన్నా అయ్యేది ఉంటే కింద పెయిన్ అవుతుండే కదా, ఏమన్నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏమన్నా మిస్ హ్యాపెనింగ్ అయితే మేబీ గ్యాస్ రిలేటెడ్ కావచ్చు, అందుకని ఈడ పెయిన్ అవుతుందేమో అనుకుని ఆమె అనుకుంది. డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపించేసింది. డయాగ్నోస్టిక్ సెంటర్లో డాక్టర్ ఏమో చూస్తుండు ఏమంటలేడు. అన్ని క్వశ్చన్స్ ఇస్తుండు, నీకు ఇట్లా ఫీలింగ్ అవుతుంది, నీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, నొప్పి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం కథ, అది ఇది అని అన్ని క్వశ్చన్లు వేస్తుండు. నాకు ఏం అర్థమవుతలేదు ఎందుకు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నాడు. చూస్తుండే మా డాక్టర్కి కాల్ చేసేసిండు. ఆమె వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు, బయటికి వెళ్ళి కాల్ చేసిండు అనమాట. కాల్ చేసి మాట్లాడుకున్న తర్వాత వచ్చిండు. మాది రిపోర్ట్ లేదు, ఏం లేదు. మేము డాక్టర్కి వాట్సాప్ చేసేసాం రిపోర్టు, మీరు తొందరగా వెళ్ళిపోండి, హాస్పిటల్కి వెళ్ళిపోండి అనుకుంటే అన్నాడు. అప్పటికి నాకు ఏ ఐడియా లేకుండే. దెన్ ఏమైంది, నేను అంబులెన్స్ తీసుకొచ్చిండ్రు నా కోసం. మాకు అసలు లైఫ్లో అంబులెన్స్ అనే విషయమే నేను లైఫ్లో ఎన్నడూ ఆలోచించలేను. డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళిపోతే అప్పుడు డాక్టర్ మా హస్బెండ్కి చెప్తుందనమాట, ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా అయింది, సో సర్జరీ చెయ్యాలి అండ్ ఆల్ దట్ అని. నాకు అసలు నా బుర్రలా, నా మైండ్లో, నా తలకాయలో ఏది ఎక్కుతలేదు. నేను నా పెయిన్లోనే ఉన్నా, ఎవరు ఏం మాట్లాడుతుండ్రో నా చెవులో ఎక్కుతలేదు, నా మైండ్లో ఎక్కుతలేదు, ఏం ఎక్కుతలేదు. అంత పెయిన్ ఉండే, నేను ఒక వేరే డైలమాలోనే ఉండే, అసలు నాకు ఏం అర్థమవుతలేదు అనమాట. అట్లాంటి షాక్లో ఉండే నేను. బట్ ఇదొకటి అర్థమైపోయింది, నాకు ఒక సర్జరీ అవుతుంది, నా మిస్క్యారేజ్ అయింది అని నాకు ఒకటి అర్థమైంది. కానీ ఏంటిది, ఏం కథ, నా బాడీలో ఏమవుతుందో నాకు ఏం అర్థం కాలేదు. అప్పటికి అన్ని ఎమర్జెన్సీ వార్డులకు తీసుకెళ్ళి అవి ఇవి అన్నీ టెస్ట్లు అయినాక 12 అయిపోయింది. 4 o'clock అయ్యే సర్జరీ 5 o'clock స్టార్ట్ అయింది. 5 o'clock నుంచి 9 o'clock వరకు నా సర్జరీ అయింది. సో సర్జరీ మంచిగా అయింది. ఐసీలో ఉండే, మళ్ళీ నెక్స్ట్ డే నన్ను నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసినాక అప్పుడు మా హస్బెండ్కి నేను అడిగిన, ఏమైంది నాకు అసలు, ఏంటిది నాతోటి ఏం జరుగుతుంది ఇవన్నీ అని అప్పుడు అడిగితే చూసాడు. ఏంటిదంటే, నాకు ఏమైందంటే, నా ఫాలిపియన్ ట్యూబ్ హెల్దీనే ఉండే. నార్మల్ అందరు ఫాలిపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయి, ఒక లెఫ్ట్లో ఉంటుంది, ఒక రైట్లో ఉంటుంది. సో 2 హెల్దీనే ఉండే, బట్ బయట నుంచి హెల్దీనే ఉండే, లోపల నుంచి హెల్దీనే ఉండే. బట్ అది ఏదైతే ఎగ్ రిలీజ్ అయిందో ఆ ఎగ్ ట్రావెల్ చేయలేదన్నమాట. ట్రావెల్ చేయక అది ఫాలిపియన్ ట్యూబ్లోనే స్టక్ అయిపోయిన వల్ల అది పెరిగింది. ఆబ్వియస్లీ డేస్ పెరుగుతూ ఉంటే ఎగ్ కూడా పెరుగుతుంది. సో పెరుగుతుంటే దానికి స్పేస్ దొరకక పగిలిపోయింది. ఆ పగిలిపోయిన వల్ల నా ఏదైతే లెఫ్ట్ ఫాలిపియన్ ట్యూబ్ ఉంటుందో అది కూడా పగిలిపోయి అది బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ పెరుగుతూ ఉంది, బ్లడ్ అంతా రిలీజ్ అవుతూ ఉంది. దాంట్లో నుంచి రిలీజ్ అయ్యి నా పొట్ట, నేను ఆల్మోస్ట్ 4 weeks ప్రెగ్నెంట్, 5 weeks ప్రెగ్నెంట్ ఉంటాను మ్యాక్సిమం. కానీ నా పొట్ట 7 months ప్రెగ్నెంట్ లాగా, 8 months ప్రెగ్నెంట్ లాగా ఇంత పెద్దగా అయిపోయింది. నా నార్మల్ బ్లడ్ కౌంట్ 11 or 10 ఉంటుంది, కానీ అప్పుడు నాది 5 అయిపోయింది. అండ్ అంత బ్లడ్ లాస్ అయిపోయింది. దెన్ 2 bags of బ్లడ్ నాకు ఎక్కించిండు. చాలా రీజన్స్ ఉంటాయి అండి ఎక్టోపిక్కి, చాలా ఫుల్ రీజన్స్ ఉంటాయి. కానీ వన్ ఆఫ్ దెమ్ ఇది. బ్లాస్ట్ అయిన వల్ల ఫాలిపియన్ ట్యూబ్ కూడా మొత్తం రప్చర్ అయిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. అందుకని అది కూడా మొత్తం తీసేసేది అనమాట. ఓన్లీ లెఫ్ట్ విత్ 1 ఫాలిపియన్ ట్యూబ్, ఒకటే ఫాలిపియన్ ట్యూబ్ ఉంది. దాని తర్వాత నాకు డిశ్చార్జ్ ఇచ్చిండు. 2 days తర్వాత మీరు 3 months రెస్ట్ తీసుకోవాలి, 3 months వరకు నథింగ్, అండ్ మెడికేషన్స్ వేసుకోవాలి.
హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే ఓకే అని అది ప్రాసెస్లో ఉన్నాం. అండ్ 3 months తర్వాత, 3rd పీరియడ్ తర్వాత కంప్లీట్ అయినాక 5th డేకి మీరు HSG టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ తీసుకొని మీరు నా దగ్గరికి రండి అని చెప్పింది. టెస్ట్ కూడా చాలా పెయిన్ఫుల్ టెస్ట్. ఆ టెస్ట్లో ఏమవుతుందంటే ఒక ఇంక్ ఆరెల్స్ ఒక లిక్విడ్ మన లోపలికి ఇంజెక్ట్ చేస్తారనమాట. అది ఆ లిక్విడ్ మన యూట్రస్కి, ఫాలిపియన్ ట్యూబ్స్కి, ఓవరీస్కి అంత వెళ్ళిపోతుంది అనమాట. అంత వెళ్ళిపోయి వాళ్ళ స్క్రీన్లో తెలిసిపోతుంది అనమాట. ఏదైనా ఇన్ కేస్ బ్లాకేజ్ ఉంటే, ఏమన్నా ఉంటే ఆ ఫ్లూయిడ్ అక్కడ స్టక్ అయిపోతుంది కదా. చాలా పెయిన్ఫుల్. 2 days వరకు జ్వరం వచ్చింది నాకు, చెప్పాలంటే అంత నొప్పి ఉండే. అండ్ ఆ టెస్ట్ అయిపోయింది. ఆ టెస్ట్ కూడా మంచిగా జరిగింది, అన్నీ క్లియర్ ఉండే. ఆ టెస్ట్లో కూడా ఉన్న ఒక ఫాలిపియన్ ట్యూబ్ హెల్దీనే ఉంది, యూట్రస్ కూడా హెల్దీగా ఉందని చూపెట్టింది. డాక్టర్ అన్నది మీరు ఫ్యామిలీ ప్లానింగ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తే, దాని తర్వాత అదే మంత్ నేను మళ్ళీ కన్సీవ్ అయినాక ఇప్పుడు నాకు చిన్న కూతురు ఏంది 4 months బేబీ గర్ల్. అండ్ హెల్తీగా పుట్టింది తను. 10 monthsలో డెలివరీ అయింది నాకు. అండ్ నేను ఆ 3 months కూడా ఐరన్ కాల్షియం వేసుకున్నా. అండ్ ఆ 3 months తర్వాత కూడా ఐరన్ కాల్షియం వేసుకున్నా అండ్ ప్లస్ ఫోలిక్ యాసిడ్ వేసుకున్నా. డాక్టర్ ఏం చెప్పిందో సేమ్ అవే స్టెప్స్ ఫాలో చేసిన. డాక్టర్ ఎట్లా మెయింటైన్ చేయమన్నారో అదే విధంగా మెయింటైన్ చేసిన. అందుకని నాకు మంచిగా రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ జరిగింది ఒకటి మిస్ హ్యాపెనింగ్, బట్ దాన్ని మంచిగా చేసుకున్నా నేను. అంతా నా హస్బెండ్ ఇంకా డాక్టర్ వాళ్ళు ఇద్దరు సపోర్టే. చెప్పాలంటే మీకు ఆ డాక్టర్ డీటెయిల్స్ కానీ లేకపోతే ఏ హాస్పిటల్ నుంచి చేసుకున్నాను అవన్నీ కావాలంటే మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ కామెంట్ పెట్టవచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. 1.5 year అయింది ఇది జరిగినట్టునే. నేను 1.5 year నుంచి నేను అనుకుంటున్నా ఇట్లాంటి వీడియో చేయాలి, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారేమో, నాలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసము అని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా. బట్ ఇవాళ నేను ఫైనలీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను కూడా నాకు అయ్యేకంటే ముందు నాకు అసలు తెలియదు ఇది ఏంటిదో, అసలు ఏమైందో అని. నాకు అసలు ఈ వర్డ్ ఎక్టోపిక్ అంటేనే నాకు అసలు తెలియదు ఏంటిదని. ఇంకా నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ వీళ్ళకి చెప్పినా నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండే. దాని తర్వాత ఈ 2nd pregnancy అంటే ఎక్టోపికా అంటే ఏంటిది అట్లా అంత అవేర్నెస్ లేదనమాట మన ఇండియాలో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవ్వరికీ లేదు. కానీ ఇది లైఫ్ డెత్ థ్రెటనింగ్ అంటారు కదా, లైఫే పోవచ్చు కొంచెం ఒక చిన్న తప్పు వల్ల కూడా. అట్లాంటి గలీజ్ సిచ్యువేషన్ ఇది చెప్పాలంటే. జస్ట్ ఇది ఒక చిన్న అవేర్నెస్ వీడియో అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, ఏదన్నా మీకు హెల్ప్ కావాలన్నా మీరు నాకు ఈమెయిల్ చేయొచ్చు ఆర్ ఎల్స్ నాకు కామెంట్ పెట్టవచ్చు. నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు DM చేయొచ్చు. నేను డెఫినెట్లీ 100% మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.